కొంతమంది మెన్ అంటారు మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటామని నమ్మించి వెంట తిప్పుకొని వాళ్ళు కూడా నమ్మి వాళ్ళ వెంట తిరిగి సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇంకా అరే ఎలాగో నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా నేను చేస్తే ఏమవుతుందని ఒక ఇంటెన్షన్తో అమ్మాయి వాడిని నమ్మి చేసినప్పుడు వీడు సడన్గా పెళ్లి చేసుకోను అంటే అమ్మాయి ఏం చేస్తుంది? ఇంకా వేరే అనదర్ ఆప్షన్ ఏమైనా ఉందా? సార్ నేను బ్లంట్గా చెప్తాను సార్, నేను విషయాలు చెప్తాను సార్. ఈరోజు ఒక మగపిల్లోడు వాడు రాత్రింపగలు ఈ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్లో సాఫ్ట్వేర్లో పనిచేసుకుంటూ ఆ పిచ్చి డైట్ అంత భద్రమైన ఫుడ్ తింటూ వాడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి మోస్ట్ ఆఫ్ ద మెన్ ఆర్ ఇంపార్టెంట్. Most of the men have become important. Youngsters with big, strong muscles, bodies are bullshit. You ask them what is a personal life. They're not bloody performers at all. వాడికి ఎప్పుడు చూసినా టెన్షన్ వీడు రేప్ చేయడం ఏంటి సార్? అసలు వీడు ఇంపాసిబుల్ రేపు. అట్లా అంటే మొన్న నేను వీడియోస్ చూస్తే మొన్న ఒకడు కుక్కని రేప్ చేస్తున్నాడండి. దట్ ఈస్ పవర్షన్. కుక్కని రేప్ చేసి మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. కుక్కని వదలని వాళ్ళు అమ్మాయిలను వదులుతారనే ఒక ఇంటెన్షన్ కూడా వస్తుంది. సార్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద విమెన్, ఐఎమ్ డెడ్ అగేన్స్ట్ రేప్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఐ బీన్ టెలింగ్ పీపుల్ దట్ బర్న్ ద రేపిస్ట్ అలైవ్. ఒక రేపిస్ట్ ఉంటే నిజంగానే వాడు కానీ ఇట్లా ఒక అమ్మాయి మీద ఇట్లాంటి అత్యాచారం జరిపిస్తే వాడు సజీవంగా వాడిని దానం చేయాలి. ఐఎమ్ నాట్ డినయింగ్ అబౌట్ దట్, బట్ దెన్ ఐఎమ్ సేయింగ్ సార్, లెట్స్ థింక్ విత్ little sense. Sir, generally rape is a violence against women, right sir? When there is nothing to show, no evidence to show that I have induced or I meted some sort of violence upon you, how can you say it's rape, sir? That's being misused. Rape word is misused by women for sure. If you ask me, so I have 90% of the women call me Anna, Sinanna, they call me like that. You ask them what I say. I'm not denying of the rapes been happening, but I'm saying don't just go on one word that మొగోళ్ళు అందరూ పెళ్లి చేసుకుంటాను మోసం చేసి రేపు రాదా. సో దట్స్ ఆల్ కన్సెషన్స్ సార్. మీరు ఇక్కడ మీ గచ్చిబౌలి ఇటు సైడ్ మీరు యూ సీ సో మెనీ ఎంఎన్సీస్ ఆర్ దేర్. ఎవ్రీ బ్రోడ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి ప్రాంతం నుంచి ఇక హైదరాబాద్లో ఉంటున్నారు. యూ సీ హూ ఇస్ మ్యారీయింగ్ హూమ్. మా యాదవ్లే ఇంతమంది ఉన్నారు, వాళ్ళు నార్త్ ఇండియన్స్ని అమ్మాయిలను చేసేసుకుర్రు, ఇక్కడ ప్రాపర్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు. సో వాళ్ళు నార్త్ ఇండియన్స్ మనకి కల్చరల్ వైజ్ డామ్ డిఫరెంట్. మీకు హర్యానా పంజాబ్ ఉండి అక్కడ జాట్స్ డిఫరెంట్ ఉంటారు. దోస్ విమెన్ ఆర్ నాట్ లైక్ అవర్ విమెన్. వాళ్ళు పొడిదైతే కాటిదైతే మాదైతే అంటారు. మన ఆడపిల్లలు పాపం ఇట్లా పోనిండి అయిపోయిందని గమనుంటారు. సో రేప్ అనే దానికి ఇట్లా బయటికి వచ్చి చెప్పడం అనేది 90% వాట్ ఐ ఫీల్ ఈస్ జస్ట్ బికాస్ మీరు అన్నట్టు పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేసుకోకపోవడము, ఇట్లా రీజన్ కంపెలింగ్ బై ఫోర్స్ రేప్ కేసు పెడితేనే బాగుంటుంది అని చెప్పి అట్లాడి పెట్టిన కేసులే తప్పితే నాకు తెలిసి ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ ఎంత భయం పెట్టిందంటే డేర్ అయితే ఎవరు చేయడని నాకు ఖచ్చితంగా నమ్మకం సార్. ఇప్పుడు ఎన్కౌంటర్స్ చేసి చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళని దేవుళ్ళలాగా చూస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో అట్లా స్పందించినారు, దట్స్ ఓకే. బట్ ప్రతి రేప్ కేసులో తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయడం అనేది ఆ కాన్సెప్ట్కి మనం వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయం. సో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేప్, బట్ ఐఎమ్ ఈదర్వైజ్ ఐఎమ్ సేయింగ్ ప్రతిదీ రేప్ అని మాత్రం మీరు కన్సిడర్ చేయకండి. అది అగైన్ కమ్స్ టు పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఆల్ దిస్ ఇస్ దర్. మీన్ వైల్ మీ మీడియా మన వాళ్ళే అనుకుంటే ఎవరినైనా జీవితం కాపాడగలుగుతారు. ఇఫ్ మీడియా విల్ రిపోర్ట్ టు ది పబ్లిక్ విల్ రేజ్ క్వశ్చన్స్. దేర్ఫోర్ దొంగలు దొరుకుతారు అవుతారు. కానీ కొన్ని సందర్భాలలో వాడు అటు ఇటు పోయి ఏదో చేసినా చేయకపోయినా వాడిని రేప్ చేసి అంటే సార్ అది ఏంటంటే మీడియా భయానికి పోలీసు వాళ్ళు సగం యాక్షన్ తీసుకుంటారు. డూ యూ నో దిస్? ఏ పొలిటీషియన్ భయానికి ఎవడు ఏం చేయడు సార్. పొలిటీషియన్ మే ఓన్లీ యూజ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్. బట్ ఐఎమ్ టెల్లింగ్ యాజ్ అ సన్ ఆఫ్ అ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ టెల్లింగ్ విత్ ద క్రిమినల్ ప్రాక్టీస్ వాట్ ఐ హ్యావ్, పోలీస్ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ మీడియా రిపోర్ట్స్. పొలిటీషియన్స్కి స్కేర్డ్ అవరా? Politicians, they are bound to listen to them as an undue influence by them. బట్ దెన్ భయం అనేది ఐ డోంట్ థింక్. ఎందుకంటే పొలిటీషియన్స్ మీరు చూస్తారు సార్, పోలీసు వాళ్ళు తలుచుకుంటే పొలిటీషియన్స్ మంచి ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకుని ఇట్లా చేసిరు, సంజయ్ గారి కొడుకుని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరా, బండి సంజయ్ గారి కొడుకుని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరని సీఎం గారు చెప్తున్నారు. ఇంకెవరైనా చెప్పారా సార్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు, మేము అప్పచెప్పామని లాయర్ చెప్పారు కదండి. ఎగ్జాక్ట్లీ.
కరుణా సాగర్ గారు బండి సంజయ్ గారి వెరీ క్లోజ్ అసోసియేట్ అడ్వకేట్, నాకు బాగా మంచి ప్రాణమిత్రుడు, భారతీయ జనతా పార్టీలో ఉంటాడు. రిజాల్వ్ దట్ హీ హిమ్సెల్ఫ్ వెంట్ అండ్ సరెండర్డ్ అండి. వేర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ అరెస్ట్? అదే ఇందాక మీరు అన్నారు కదా, పోలీసులు పొలిటీషియన్స్కి ఏం భయపడరు, ఏం భయపడరు. భగీరథ్ని అరెస్ట్ చేసిర్రు అని అన్నారు. అవును, భగీరథ్ని అరెస్ట్ చేయలేదు, అడ్వకేట్స్ ఒప్పచెప్పినా నేను కూడా అదే అంటున్నాను. ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్, నేను అదే అంటుంది సార్. మీడియా ఈస్ టెలింగ్ ట్రూత్. ఈ రోజు మీడియా ఇస్ గివింగ్ అవుట్ ఎవిడెన్సెస్. ఇప్పుడు అరెస్ట్ చేశారా, సరెండర్ అయిందా అనే పాయింట్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే యాక్సిడెంట్ కేసులలో కూడా హిట్ అండ్ వెన్ దేర్ ఇస్ అన్ ఇన్సిడెంట్ యూ టేక్ హిమ్ టు ద హాస్పిటల్, దట్ షోస్ యు ఆర్ బోనాఫైడ్లీ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ అ లైఫ్. But then you hit and run away, then it is your malified intentions to escape this crime. So therefore in this situation also sir, నేను సరెండర్ అయినా బండి సంజయ్ గారి అబ్బాయిని కరుణాసాగర్ అడ్వకేట్ గారు వాళ్ళ టీమ్ ఆఫ్ కాంపిటెంట్ లాయర్స్ తీసుకెళ్లి సరెండర్ చేశారు. సరెండర్ చేసిన తర్వాత అరెస్ట్ ప్రొసీజర్ కదండి. సో సరెండర్ చేసిన 2వ సెకండ్ కరుణాసాగర్ గారు హీ హెస్ పోస్టెడ్ హిస్ వీడియోస్. అవే వీడియోస్ అందరు చూపిస్తున్నారు, ఆయన అసలు భగీరథే కాదని వీళ్ళు అంటారు కొందరు అపోజింగ్. మరి సరెండర్ అయిపోవాలనే ఇంటెన్షన్ ఉన్నోళ్ళు ఫస్ట్ సెకండ్ డేస్ లో ఎందుకు సరెండర్ అవ్వాలండి? సార్ అగైన్ దిస్ కాన్సెప్ట్ ఇస్ దేర్ సార్. ఇప్పుడు అందరు ఏమంటారు, రేప్ చేసిన ఎన్కౌంటర్ చేయమంటారు, రైట్? రేప్ చేసిన ఎన్కౌంటర్ చేయమంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బండి సంజయ్ గారి కొడుకు మీద ఇట్లనే 2 జెండాలు పట్టుకొని 10 మంది తిరిగిరు అనుకోండి, వీళ్ళేడా చేస్తారు? ప్రెషర్ మౌంట్ అవుతుంది కదా సార్. నార్మల్ పర్సన్స్ ఎవరో రేప్ కమిట్ చేస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. మరి ఈ పెద్ద మనిషి కొడుకు చేస్తే అది చేసిందా చేయలేదా పక్కా పెడితే ఎన్కౌంటర్ చేయమని అందరు తగ్గుతారు కదా సార్. ఇప్పుడు హీల్ బీ ఇన్ ప్రికరియస్ సిచ్యువేషన్, ఆయన ఏం చెప్పలేడు. అందుకే ఆన్ అడ్వైజర్ మాలాటి అంటే న్యాయవాదులు ఇచ్చిన అడ్వైజ్ మేరకు హౌ టు ప్రొటెక్ట్ హిమ్ అనే కాన్సెప్ట్లో వాళ్ళు వెళ్తున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ అన్నా, ఆ రాత్రి కోర్ట్ హియరింగ్ అన్నా, ఇవన్నీ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ దెన్ ఫియర్ ఈస్ దేర్ బికాస్ ఆఫ్ యూ మీడియా. ఫియర్ అనేది పక్కన పెడితే మీడియా వల్ల ఏ పొలిటీషియన్కి ఏ ఫియర్ ఉండదండి సార్. మీరు ప్రభుత్వాలు మార్చేస్తారు సార్. ఫ్యాక్ట్ అండి, మీడియా వల్ల ఏ పొలిటీషియన్కి ఫియర్ ఉండదు. కానీ ఇన్ కేస్ అప్పచెప్పాలి అనుకున్న అప్పుడు సార్ మీడియా మీద ఫియర్ లేకపోతే మంచి సీఎంలు, మంచి మంత్రులు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ వెనుక ఇట్లా పడరు సార్. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు మీలాంటి ఛానల్స్, మీరు యువర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్, మీరు అది పేల్ చేస్తున్నారు అన్ని. అంటే తెలియాలి కదండి జనాలకు, తెలియాలి. ఎగ్జాక్ట్లీ, మీరు నాలెడ్జ్ షేర్ చేస్తారు సార్. నాలెడ్జ్ షేర్ చేస్తే ఏమవుతుంది, పీపుల్ స్టార్ట్ క్వశ్చనింగ్ కదండి. ఇప్పుడు మీరు నాకు కొంచెం ఎంపవర్ చేసేసారు, నేను ఐ విల్ స్పీక్ సంథింగ్ అండ్ సంబడి విల్ రైట్ సంథింగ్. See, once you read something, you know something, and you know the rights, and you put it in a white paper, give it to an authority, and you go to the court and file and say that my recommendation is not attended. You have to either reject or allow or say something. You have to dispose my application. So, మీ వల్ల, మీ మీడియా వల్ల ఏమి జరుగుతుందని సార్, పబ్లిక్ సెన్సిటైజ్ అవుతారు. సెన్సిటైజ్ అయితే ఏం చేస్తారు, దే టాకింగ్ అబౌట్ దిస్. దేర్ ఫర్ పొలిటీషియన్, హూ సెడ్ పొలిటీషియన్స్ ఆర్ నాట్ స్కేర్డ్ అబౌట్ మీడియా? Their whole bloody career. What happened to Bandi Sanjay ji? One bloody shot over. His chapter is closed. అంటే వాళ్ళు చేసుకునే తప్పు కదండి దానికి. వాళ్ళు మస్తు చేసుకుంటారు సార్. మీరుగా మీ మీడియాని ఎందుకంటున్నా అంటే, సమ్ టైమ్స్ యూ కెన్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. బండి సంజయ్ గారి కొడుకు ఇంపాసిబుల్ అండి. మీడియా వాళ్ళు ఇంత మీరందరూ అంటే రియలీ ఇష్యూ బయటికి రావాలి అని చెప్పి మీరు చేసిన పని వలన హీ హ్యాడ్ టు బ్లడీ వెల్ గో అండ్ సరెండర్. అంటే ఇప్పుడు అది మంచిగా జరిగింది కదండి, మంచిగా 100% మంచిగా జరిగింది. ఐఎమ్ నాట్ డినైయింగ్ దిస్. మీడియా వల్ల మంచి జరిగితే మంచిదే కదా. మంచిదే సార్, మీడియా వల్ల మంచి జరిగింది. ఇప్పుడు చూడండి సార్, మీడియా వల్ల మంచి జరిగింది, జనరల్ పబ్లిక్ అంటున్నాం. మీడియా వల్ల ఘోరం జరిగిందని నేను బండి సంజయ్ గారి ఒక అభిమానిలా నేను అంటే వాట్ డూ యూ సే? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, బండి సంజయ్ గారి ఫాలోవర్స్ ఉన్నారు. బీజేపీలో స్టిల్ మై పీపుల్ ఆర్ కంటిన్యూయింగ్. దే ఆర్ సేయింగ్ బగర్స్ బికాస్ ఆఫ్ దిస్ మీడియా ఫెలోస్ మీ రికాల్స్ వచ్చింది అని. యూ అండర్స్టాండ్ సార్? మీరు ఒకళ్ళకి మంచి చేస్తే ఇంకొకటికి చెడిపోయి కదా సార్ మీరు. సో మీడియా ఈజ్ డూయింగ్ దేర్ నిష్పక్షపాతంగా ఒక విషయాన్ని విశ్లేషించి ప్రజలకు ప్రొజెక్ట్ చేసే పని మీరు చేస్తున్నారు. దానివల్ల చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది కదా సార్. యూ సీయింగ్ ఇట్. వాట్ యూ సే సార్? ఐ మీన్ లైక్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ ప్లీజ్ కరెక్ట్ మీ సార్. మీడియా ఈజ్ ప్లేయింగ్ ద మేజర్ రోల్ టుడే ఇన్ జస్టిస్ డెలివరీ సిస్టమ్, వాట్ ఐ ఫీల్. ఎందుకంటే
అక్కడ కూర్చున్న పెద్ద పెద్ద ఆఫీసర్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా ఒక హ్యూమన్ టచ్తోని ఆలోచిస్తారు. అంటే యాజ్ వి సీ ద ప్రొసీడింగ్స్ ఆల్సో దే ఆర్ ఫీలింగ్ అవును కదా. పొద్దున్నే లేచి ఒక కప్ ఆఫ్ టీ దగ్గర మీ ఎలక్ట్రానిక్ మీడియా ఒక నిమిషం పక్కకు పెడితే ప్రింట్ మీడియా is also doing wonderful job. పొద్దున్న న్యూస్ పేపర్లో some article is coming and very next day when I switch on the TV in 10 channels those things are coming. నాకు ఒక గంటలో నేను యాజ్ అన్ అడ్వకేట్ అయినా నేను పోయి ఎవడన్నా బెయిల్ పిటిషన్ వేసుకోవాలన్నా నా క్లయింట్ గురించి వాడు 10 సార్లు అట్లా వేస్తే నాకు అక్కడ ఆర్గ్యుమెంట్ పోయే ముందే అక్కడ ఉన్న మా ఆఫీసర్లకి ఆల్రెడీ తెలుసుంటుంది ఫుల్ సబ్జెక్ట్. ఆల్రెడీ ఆ ఛానల్లో వేసేసాడులే, నువ్వు చెప్పే అవసరం లేదంట. సో దట్ ఈస్ దేర్ సార్. సో యూ ఆర్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ ఫర్ షూర్. ఇట్లా సోషల్ పాడ్కాస్ట్లలో మీరు నాకు తెలిసిన ఎంతో మంది వెరీ లెర్నెడ్ అడ్వకేట్స్ ఫ్రమ్ హియర్ దిస్ ఫోరం ఐ సీన్ దెమ్ స్పీకింగ్. అండ్ వాళ్ళు ఎంతో మందికి, వందలాది మందికి వాళ్ళ క్లయింట్స్ పెరిగిందని నేనన్నా, కానీ వందలాది మందికి సాయం జరిగే పరిస్థితి మీ పాడ్కాస్ట్ వలన జరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. See, I'm not saying because of you, our friends, our fraternity are very happy, they're making their flourishing అని నేను చెప్పలేను. బట్ దెన్ వందల మందికి మీరు మాత్రం సెన్సిటైజ్ చేస్తున్నారు. యు ఆర్ మేకింగ్ పీపుల్ అండర్స్టాండ్ ద లా, యు ఆర్ మేకింగ్ పీపుల్ నో వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్, అండ్ యు ఆర్ లీవింగ్ దెమ్ టు దేర్ ఒపీనియన్. మీరు ఒక విషయాన్ని, ఒక సబ్జెక్ట్ మీరు తీసుకుంటున్నారు సార్, నాట్ మై సబ్జెక్ట్, అదర్ సబ్జెక్ట్స్ వాట్ ఐవ్ టేకింగ్, యు ఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఒక జనరలైజ్గా మీరు మీ పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి, మీ ఛానల్ బాగా వైరల్ అవుతున్నాయి. దానివల్ల ఏంది, ఒక వ్యక్తికి అర్థమైపోతుంది ఏంది నేను ఏం చేయాలో నాకు అర్థమైపోతుంది. డౌట్ వస్తే మీకు ఫోన్లు చేస్తారు, మీ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఐ ఆల్సో కాల్డ్ అప్ బికాజ్ మాకు ఒక హోప్ వస్తుంది. ఈ న్యాయవాది ఇట్లా చెప్పిండు ఈ ఛానల్లో, మేము పోతున్నాం, వాళ్ళని అడుగుతున్నాం, వాళ్ళకి అప్రోచ్ అవుతున్నాం, మాకు రిలీఫ్ వస్తుంది కదా సార్. ఇప్పుడు ఒక చిన్న మాట, డైవర్స్లలో పెద్దగా డబ్బులు అవసరం లేదని ఒక 500 లోపలనే అయిపోతుందని మనం ఒక చిన్న డిస్కషన్ పెట్టుకున్నాం. దీనివల్ల రేపు పొద్దున మేబీ నాకు ఒక డైవర్స్ క్లయింట్ వచ్చేవాళ్ళు, బికాజ్ ఐ హ్యావ్ కార్పొరేట్ క్లయింట్స్, వాళ్ళతో నేను మంచిగా డబ్బులు గట్టిగానే తీసుకుంటాం ఫీజు. కానీ వాళ్ళు కూడా ఏమంటారంటే, సార్ మీరే చెప్పారు సార్ 500 రూపీస్లో అయిపోతుంది అని చెప్పి మేము ట్రై చేస్తాం, వాట్స్ రాంగ్ అంటే, yes, that is also possible. Good. From your podcast, if a girl, women, అడ్వకేట్ దగ్గర పోయి ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగి ఏమన్నా సరే, ఏ అడ్వకేట్ అయినా ₹1 ఎందుకు చేస్తాడా? ఆ పైసలు వాళ్ళకి సేవ్ అవుతున్నాయి కదా సార్. అంటే సమ్ హెల్ప్లెస్ విమెన్ ఆర్ ఎనీ హెల్ప్లెస్ పర్సన్, హీఈస్ ఏబుల్ టు నో హిస్ రైట్స్ అండ్ ఏబుల్ టు గో బిఫోర్ ద కోర్ట్. కోర్టులో కూడా ఇప్పుడు మనకు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉన్నాయి, వాళ్ళు దేర్ టేకింగ్ మ్యాటర్స్ కదండి సార్. అది యాక్చువల్లీ ఒక రకంగా ఏమంటారు సార్, వాళ్ళ ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా కూడా వాళ్ళకి లీగల్ రిలీఫ్స్ అయితే మీ వల్ల వస్తున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ మాట అన్నందుకు.